తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న పలు కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు వద్దంటూ సూచిస్తున్నారు. బీజేపీ వల్ల ఉపయోగం ఉండదని, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం మరణ శాసనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం పొత్తుపై క్లారిటీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తుతో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగారు. గతంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని టీడీపీ నాయకులు బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. అటు టీడీపీ జనసేన పొత్తు నిన్నటిదాకా ఉంటే నేటి బీజేపీతో పొత్తు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే టీడీపీ బీజేపీతో పొత్తు ఉంటే ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి రాయలసీమ జిల్లాల్లో బీజేపీతో పొత్తు ఉంటే ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రభావితం టీడీపీ మీద పడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దీన్ని టీడీపీ ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రధానంగా కడపలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా పొద్దుటూరులో కమలాపురంలో కూడా ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా కర్నూలు చూసుకుంటే ఆదోని, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు కూడా ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నారు. వీటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటే టీడీపీ దీన్ని ధీటుగా తిప్పికొడుతుంది. ఏదైతే గతంలో 2014లో జరిగిన ఎలక్షన్లో కూడా టీడీపీ బీజేపీ పొత్తుతోనే ఉంది, అలియన్స్తోనే ఉంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ముస్లిమ్స్కు కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అందించడం కూడా జరిగింది. రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లింలకు సంబంధించి మోజన్లకు జీతాలు కూడా ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లాలో నన్నూరు దగ్గర ముస్లింకు పెద్ద ఎత్తున ఇస్తమా కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా టీడీపీ చెప్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ అనేది 4000 కోట్ల వరకు కూడా బడ్జెట్ తీసుకుపోయే ఘనత ఇటు బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉన్నప్పుడే కూడా ముస్లిం మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్పేసి టీడీపీ కూడా ధీటుగా తిప్పికొడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం మీద బీజేపీ జనసేన టీడీపీ పొత్తులు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి మైనార్టీలలో ఈ బీజేపీ పైన వ్యతిరేకత ఉంటుందా, లేకపోతే టీడీపీ ఈ మైనార్టీలను ఓన్ చేసుకుంటుందా, బీజేపీతో పొత్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి సంకేతం ముస్లిం మైనార్టీలోకి తీసుకుపోతుందా అని చూడాలంటే సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.